నమస్తే దసరు తెలుసుగా. నేను టైం వచ్చేసి మనకి ఇప్పుడు 6 అవుతుంది. చిన్న మిస్కాల్కులేషన్ అయితే అయిపోయింది. పొద్దు పొద్దున బయలుదేరినాం కానీ నైట్ మాత్రం పెట్రోల్ చెక్ చేసుకోలేదు బండి. పెట్రోల్ అయిపోయింది. అండ్ మనకి ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఇక్కడ పెట్రోల్ పంప్ అయితే ఓపెన్ చేస్తలేరు. వాళ్ళకి అఫీషియల్ టైం ఉంటుందంట. 6 తర్వాత చేస్తారంట. సారీ 6 కాదు 7 తర్వాత చేస్తారంట. బండి బందూరే భయ్యా బండి బందూరే గొడిని జమారే భయ్యా భజన జమారే. సో పెట్రోల్ కోసం రోడ్ మీద వెయిట్ చేస్తున్నాం. ఇంకో బండి అయితే వేరే గాడికి పోయింది పెట్రోల్ ఏమైనా దొరుకుతుందని చెప్పేసి. సో ప్రాబ్లం ఏమీ లేదు. అరౌండ్ 8 o'clock వరకు అయితే హైదరాబాద్ చేరుకుంటాం. ఇప్పుడు కరెంట్లో అయితే సిద్దిపేటలో ఉన్నాం. రాయపూల్ అరే సిద్దిపేట రాయపూల్. అరే ఎట్లా రే మరి పెట్రోల్? సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఇంకా అంత ఘాట్ రేసే చూద్దాం ఏమవుతుందో. విల్ గివ్ అన్ అప్డేట్ ఆన్ ఇట్. మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ, మన ఇద్దరు ఓన్లీ అసలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. మన ఇద్దరు మంచోడే సార్. అలాగా మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ. ఫైనల్లీ గాయ్స్ మన ట్రిప్ అయిపోతుంది. రిటర్నింగ్ టు హైదరాబాద్ JNTU. టైం ఇప్పుడు మనకి 7 అట్లా అవుతుందేమో. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వీఆర్ హియర్ అండ్ వి గాట్ లేట్ అరౌండ్ 1 hour. నేను ఈ పాటకి ఇండియాలో కాదు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా అయితే జరిగిందనమాట. మన ఏదేదో పెద్ద లొల్లి ఆ తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం బండి మీద ఉన్నాం కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో క్లాప్స్ బా. ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. చలికి వణుకుతున్నాం. ప్రకారం రావాలి మరి, లేకపోతే వీడియో వేయండి. ఇల్లు చాయ్ తాగుతాను పెద్ద డౌట్. పైపు మీద ఆగైతే చాయ్ తాగుతాం అనమాట. Oh my God, I forget it. తెలియడత్తలేడు. పొద్దుపోతున్న చలికాలంలో ఈ చలి వెదర్లో వేడి చాయ్ తాగుతా అంటే ఎంత జనం వచ్చినాం. స్పీడోమీటర్లో 250 ఉంది. తర్వాత ఎంత అవుతుంది? ఎంతసేపు పడుతుంది మళ్ళీ JNT చేయడానికి? 60-70 స్పీడ్ మెయింటైన్ చేస్తే 1 hour పోతాం. గైస్ ఇంక 1 hour పడుతుంది. మళ్ళీ కాలేజ్ పోయి మళ్ళీ క్లాస్ కూడా అటెండ్ చేయాలి. మనం 90లో పోతే 90 కొట్టిపోయినట్టు. 90లో పోతే 90 కొట్టిపోయినట్టు. ఇంకా గంట సేపు అంటే మనం దాదాపు 8:30, 9 అవుతుంది. మరి 10కి మన క్లాస్ కూడా ఉంది. క్లాస్ పోవాలన్నమాట. పోయేసి అరే EHS క్లాస్ ఉంది రా, సేఫ్టీ ఇంజనీరింగ్.
మాకు కూడా పేపర్లు ఇస్తా అన్నాడు. ఒక అంటే కొంచెం చరణ్ మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా సైలెంట్గా ఉన్నారు ఏంది? పొద్దున అయిందా లేదా? ఫస్ట్ టైం సీయింగ్ సన్లైట్. చూడొచ్చు గైస్, బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. అటు సన్ రైజ్, ఇటు టీ, పక్కన హైవే, ఇటు అందగాడు, ఇటు రైడరు, ఇటు క్లీనరు మా వాడు సేఫ్టీ కాదు, లోకల్ గైడ్ రా, లోకల్ ట్రావెల్ గైడ్ అనమాట మనోడే. ట్రావెల్ గైడ్. అవునవును. షామీర్పేట్ లేక్. దిస్ ఈస్ షామీర్పేట్ లేక్. నాకేం కనపట్టలేదు. గైస్ ప్రస్తుతానికి నేను చెప్తాను. హైదరాబాద్ పోతుంటే మధ్యలో మన ఫ్రెండ్ గారు అన్నాడు ఇక్కడ ఒక మంచి స్పాట్ ఉందని చెప్పేసి. సో చూడొచ్చు, షామీర్పేట్ లేక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వ్యూ. గోదావరి వాటర్ దీనికి డెడ్ ఎండ్ అన్నమాట. ఇక్కడికి వస్తాయి అక్కడ నుండి. అంటే ఇక్కడ మహారాష్ట్ర స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్ లో డెడ్ ఎండ్ అన్నమాట. నార్త్ తెలంగాణలో దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ ఫర్ ద గోదావరి. చూడొచ్చు ఎంత అందంగా ఉంది, చూపిస్తాను అయితే మొత్తానికి. ఇట్ కమ్స్ త్రూ పంపింగ్. పంప్ చేస్తే వస్తుందా? అరే కుండపోచమ్మ మల్లన్న సాగర్ టు కుండపోచమ్మ టు హియర్. వేరే ఉంది గైస్. అసలు గోదావరి ఎండ్ మహాబలేశ్వరంలో స్టార్ట్ అయ్యింది అనుకుంటారు గోదావరి. మా ఊరు నుంచి వస్తుంది మళ్ళీ కుమ్రంభి, మహబూబాబాద్, తెలంగాణ. ఇప్పుడు మా ఊళ్ళో సౌత్ తెలంగాణ మొత్తం కృష్ణ వాటర్, సౌత్ తెలంగాణ మొత్తం కృష్ణ వాటర్, నార్త్ తెలంగాణ మొత్తం గోదావరి వాటర్. ఇది లాస్ట్ ప్లేస్. చూడొచ్చు గైస్, గ్రూప్ యాక్సిడెంట్. బంగారు తెలంగాణ. అక్కడ బంగారు తెలంగాణ కూడా ఉంది, పోయి అక్కడ ఫోటో దిగుదాం. అరే ఫస్ట్ అయితే ఒక టిక్ టాక్ దిగుదాం రా. A few moments later. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.